ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. ఈ రోజున దేశాన్ని రక్షించేవాడు సైనికుడు, దేశానికి అన్నం పెట్టేవాడు రైతు, కష్టాన్ని నమ్ముకుని తన కాళ్ళ మీద తను నిలబడేవాడు డ్రైవర్. వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఒక ఫ్యాషన్గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్గా మీరందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావున ఎమ్మెల్యేగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎవరే వస్తారు ఏదో చేస్తారు కాదు మనం నేర్చుకోవాల్సింది. మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి జన్మనిచ్చారు, మనకి మంచి జ్ఞానం ఇచ్చారు. మనం అనుకుంటే దేనైనా సాధించగలం. ఆ నమ్మకంతోనే ఈరోజు మీరందరూ కూడా ఆటో డ్రైవర్ వృత్తిని చేపట్టి నిరంతరం ఎండలో వానలో తడుస్తూ కూడా ఈరోజు ఎంతో మందిని గమ్యానికి చేరుస్తున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్. నాకొక గర్వం కావుల్లో ఆటో డ్రైవర్ల మీద ఏ ఒక్క రోజు కూడా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఒక బ్యాగ్ దొంగలించినట్టు కానీ, ఒక ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడా లేకుండా ఈ కావాలని నేను కాపలాసుకుంటున్నాను అనుకుంటుంటే అప్పుడప్పుడు, కానీ మీరు కూడా కాపలా కాస్తున్నారు. ఏ పాసింజర్కి మిమ్మల్ని నమ్మి ఆటో ఎక్కితే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా గమ్యం చేరేంత వరకు రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కంటే నిజమైన రక్షకులు మీరే కూడా తెలియజేస్తున్నారు. అటువంటి వృత్తిలో మీరు ఉన్నారు. మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డారు, ఒక యంత్రాన్ని నమ్ముకున్నారు. ఆ యంత్రం మీద ఒకరోజు వ్యాపారం జరగచ్చు, జరిగినా జరగకపోయినా ఎదురు చూస్తూ ఎన్ని గంటల పాటైనా నిరీక్షించి వాళ్ళని గమ్యం చేరేంత వరకు మీరు కాపలా కాచుకుంటూ మీరు రోజుకు 1000 రూపాయలు సంపాదించి దాంట్లో మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మీరందరూ కూడా నిజాయితీగా మీ బిడ్డలను చదివించుకోవడానికి, మీరు పడ్డ కష్టాలు మీ బిడ్డలు పడకూడదని, మీరు పడేటువంటి సమస్యలు మీ భవిష్యత్తులో మీ బిడ్డలు ఆ విధమైన పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీరందరూ కూడా ఒక మంచి వృత్తిని ఎన్నుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు పనిచేస్తుంటే మీకు తోడుగా అండగా నీడగా ఉండటం కావలి ఎమ్మెల్యేగా నా బాధ్యత. కాబట్టే నేను కావలి ఎమ్మెల్యేగా అయిన వెంటనే మొట్టమొదటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడినటువంటి ఏకైక వాక్యం, 1 రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు, 2 ఆటో డ్రైవర్లు దయించి తాగుంటే తప్ప ఓవర్లోడ్ పేరుతోనో ఎక్కడో ఇక్కడ బండి పక్కన పెట్టారని పేరుతోనో ఏ ఒక్క ఆటో మీద కేసు పెట్టినా నేనే స్టేషన్కి రావాల్సి వస్తుంది. ఆటో కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఒకటే, తాగుంటే కేసు కట్టండి, లైసెన్స్ లేకపోతే కేసు కట్టండి తప్ప ఓవర్లోడ్ పేరుతో, హారన్ కొట్టాడని పేరుతో, రోడ్డు పక్క పెట్టాడని పేరుతో ఏ ఒక్క ఆటో వాడిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పా. అదృష్టం కొద్ది నాకున్న పోలీస్ అధికారులు కూడా ఈ రోజు వరకు నాకు తెలిసి మిమ్మల్ని ఏ రోజు కూడా దొంగతనాల రూపంలో కేసులు కట్టలేదు అనే విషయాన్ని కూడా మీకు గర్వంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది నా ముఖ్య కర్తవ్యం. మీరు కూడా మీ మీద ఒక కుటుంబం కాదు ఆధారపడి ఉండేది. ఆటో ఎక్కితే మీ మీద 4-5 కుటుంబాలు ఆధారపడ్డాయి. మీ భార్య బిడ్డలు, మీ తల్లిదండ్రులు,
అదేవిధంగా మిమ్మల్ని నమ్మి ఆటో ఎక్కినటువంటి పాసెంజర్ యొక్క కుటుంబాలు, అంటే మీరు ఒక రథ సారథులుగా మీరు పోతున్నట్టే మిమ్మల్ని నమ్మి అన్ని కుటుంబాలు ఇళ్ళగా నిద్రపోతున్నాయి. మీ అలసత్వం, మీ నెగ్లిజెన్స్, ఎక్కడైనా మీరు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దానికి మూల్యం చెల్లించుకోవాలి. అందుకే ప్రభుత్వాలు చాలా చట్టాలు తెచ్చినాయి. అనుకోని పరిస్థితుల్లో ఇంటి యజమాని ఏదైనా జరగకూడదు జరిగిన పరిస్థితుల్లో ఇదైతే కనీసం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలంటే కంపల్సరీగా కూడా వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేటప్పుడు మీరు అలసత్వం చేస్తే అలసత్వం మన కుటుంబ జీవితాల పాలకి శాపం అవుతుంది. మనం పోయినా మన బిడ్డలు మన భార్య ధైర్యంగా నివసించాలి, నమ్మకంతో బతకాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్కి తావు లేకుండా 1 లైసెన్స్ని 2 ఇన్సూరెన్స్ని బండికి తప్పకుండా ఉండేటట్టు మీరు అందరూ కూడా చూడండి. అని మీ ఎఫ్సీలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే కృష్ణపట్నం పోర్టు ఏరియాలో మీకు అందరూ కూడా ఎఫ్సీలు చేస్తున్నటువంటి వైద్యులు కూడా ఈరోజు మేము గుర్తించాం. తప్పకుండా దాన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుందో ఆ ప్రాంతంలో చేసేదానికి కూడా ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామప్రసాద్తో మాట్లాడాను. ఇది సీఎం గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి బహుశా క్యాబినెట్లో కూడా దీని మీద చర్చలు జరిగి ఉన్నాయి. వీలైనంత వరకు నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మనకి కావాలని ఆర్టీఓ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడికే నెలకు 2 సార్లు అట్లా ఎఫ్సీ చేసేటట్టుగా ఏదో విధంగా ఉన్నటువంటి గైడ్ నుంచి అనుసంధానం చేసి తప్పకుండా దాన్ని చేసేటట్టుగా కూడా చేస్తానని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాం. ఈ రోజున అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, కేంద్రంలో మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఈ రోజున ముగ్గురు కలగలిపితే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా ముగ్గురు త్రిమూర్తులు అవుతారని మనందరినీ కాపు కాల్చుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి నిరంతరం కూడా